అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దాదాపుగా 7 మత్స్యకారులు సముద్రం వేటకి నెల 3వ తేదీన వెళ్ళారు. ఇప్పటి వరకు కూడా రాలేదు. 12వ తారీఖునే వాళ్ళు తిరిగి రావాల్సింది. అంటే ఇంకొక 3 రోజులు గడిచిపోవడంతో ఆందోళన చెందినటువంటి మత్స్యకార కుటుంబాలంతా కూడా మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం మత్స్యకార కుటుంబ గ్రామంలో అల్లవరం మండలానికి సంబంధించినటువంటి బోటు ఓనర్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం అల్లవరం మండలానికి సంబంధించిన మత్స్యకారులు 7 కూడా, అందులో కొంతమంది కాట్రేనికోన మండలానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే అల్లవరం మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా వీళ్ళు సాధారణంగా వేటకు వెళ్ళారంటే వారం రోజుల పాటు సముద్ర తీరంలోనే గడుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మరోపక్క ఏదైతే సముద్రం అల్లకల్లోలంగా ఉంది, ఈ 3 ఏళ్లలో దాదాపుగా ఈ ఓడలరేవు ప్రాంతంలో 500 మీటర్ల ముందుకు వచ్చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఇసుక తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగి అక్కడి నుంచి ఇసుక తరలించేయడంతో పాటు పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఆ ఓడలరేవు తీర ప్రాంతంలో ఉంటే షూటింగ్ స్పాట్ కూడా ఓడలరేవు ప్రాంతంలో షూటింగ్లు కూడా చేస్తూ ఉంటారు, సినిమా షూటింగ్లు. అలాంటి ప్రాంతంలో పూర్తిగా ఉప్పాడ తరహాలో కోతకు గురయ్యి బిల్డింగులు కూడా పడిపోతున్న నేపథ్యంలో మరోపక్క ఇప్పుడు మత్స్యకారుల గల్లంతు కలిసి మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. మొత్తం 7 సంబంధించి కోపనాతి రామకృష్ణ 50 సంవత్సరాలు కొమరగిరిపట్నం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే సంగాని తాతారావు 58 సంవత్సరాలు ఇతంది బొలిసిప్త గ్రామము, అలాగే పాలేపు పాపార 30 సంవత్సరాలు అతనికి ఓడలరేవు గ్రామానికి సంబంధించి కొల్లేటి శ్రీను 35 ఓడలరేవు గ్రామం, అలాగే యేసుదాసు కాటాడి సతీష్ కర్రీనాయుడు మొత్తం వీళ్ళంతా నక్కా రామేశ్వర గ్రామం ఒకళ్ళు, పశువులంక గ్రామం ఒకళ్ళు, అలాగే ఓడలరేవు గ్రామంతో పాటు బొలిసిప్ప గ్రామము అల్లవరం మండలానికి సంబంధించినట్టు మొత్తం మత్స్యకారులంతా కూడా అంటే వీళ్ళంతా సిగ్నల్ వ్యవస్థ వెళ్ళిన 2వ రోజే సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా తెగిపోయినట్టుగా మొత్తం గ్రామస్తులు అయితే చెప్తున్నారు. 12వ తేదీన వేట ముగించుకుని తిరిగి రావాల్సి ఉంది. వీళ్ళు సాధారణంగా అందరూ కూడా 3వ తారీఖున వెళ్ళారంటే దాదాపు 7 నుంచి 8 రోజుల పాటు సముద్ర తీరంలోనే గడపాల్సి ఉంటుంది. అలాంటిది వీళ్ళు మొత్తం వెళ్ళినటువంటి ఆగస్టు 5న తుఫాను ఉందని వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఏదైతే జిల్లా కలెక్టర్తో పాటు అలాగే మెరైన్ పోలీసులు కూడా సూచన మేరకు చేసిన నేపథ్యంలో ఏమీ పట్టించుకోకుండా వేటకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే హెచ్చరించినా వినకుండా 3వ తేదీన సముద్రం వేటకు వెళ్ళిపోవడము, అలాగే మెరైన్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి ఏదైతే సిగ్నల్ వ్యవస్థ ఏమైనా పనిచేస్తుందా, వీళ్ళు ఎక్కడన్నా ఆ దగ్గరలో అంటే విశాఖపట్నానికి సమీపంలో ఉన్నట్టుగా అయితే కాస్త సమాచారం తెలుస్తుంది. అందులో భాగంగా అక్కడ సిగ్నల్స్ కట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల మొత్తం కూడా మెరైన్ పోలీసులు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం నుంచి కాకినాడ తీరం, కాకినాడ నుంచి ఇటు అల్లవరం వరకు కూడా మొత్తం 3 సెగ్మెంట్ పాయింట్లను కీలకంగా తీసుకున్నారు. ఆ సిగ్నల్ వ్యవస్థ కనుక పనిచేస్తే, ఎందుకంటే వెళ్ళిన మత్స్యకారుల ఫోన్లు ఎవరు కూడా పనిచేయకపోవడం ఒక పక్క, మరోపక్క అకాల వర్షాలు, అలాగే సముద్ర తీరం అంతా కూడా అల్లకల్లోలంగా ఉండి ఇప్పుడు ఓడలరేవు ప్రాంతం మొత్తం కూడా కోత గురవడం, అక్కడ ఓఎన్జీసీకి సంబంధించినటువంటి పనులు నేపథ్యంలో అక్కడ గ్రామస్తులు కూడా ఆ పనులు సమగ్రంగా జరుగుతున్నాయా లేదనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కోతకు గురవడం ముందుకొచ్చేసి ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతుంది. అలాగే లోపలికి ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి లోపలికి వచ్చేయడంతో రైతుకు సంబంధించినటువంటి భూములు కూడా సముద్ర తీరానికి అనుకున్నటువంటి కూడా పూర్తిగా పాడైపోతున్నాయి అనేది గ్రామస్తుల ఫిర్యాదు. మరోపక్క మత్స్యకారులు ఆ సముద్రం అల్లకొల్లం ఉండడం పక్క అయితే మరోపక్క మత్స్యకారుల మిస్సింగ్ 7 మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం మత్స్యకారులను ట్రేస్ చేసే పనిలో మెరైన్ పోలీసులు ఇప్పటికే సమాచారం అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు అందాయి. 7 కుటుంబానికి సంబంధించినటువంటి ఒక బోటు యజమాని సహా మిగతా 6 మత్స్యకారులు కూడా ఎవరు ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు నివాసాల్లో వాళ్ళందరూ కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి వెంటనే మెరైన్ పోలీసులు కూడా సిగ్నల్ కనిపెట్టి ఇంటికి రప్పించేలా చూడాలంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.